మరియు ఇతర నిషేధిత మత్తు పదార్థాల అక్రమణ వాళ్ళను అక్కడడానికి ఈ రైల్వే డీజీ గారు మరి డీజీ గారి ఆదేశాల మేరకు మరి ఈగిల్ ఐజీ గారి ఆదేశాల మేరకు ఉత్తకల్ రైల్వే జిల్లా నోడల్ ఆఫీసర్ అయిన నేను నెల్లూరులో మరియు గూడూరు కావలిలో ట్రైన్స్ని రెగ్యులర్గా చెక్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా నెల్లూరు రైల్వే ఇన్స్పెక్టర్ సుధాకర్ మరియు ఆర్పిఎఫ్ ఇన్స్పెక్టర్ రమేష్ గౌడ్, ఎస్ఐలు హరిచంద్ర, కేశవ్, మన శివ, ఈగల్ టీమ్ ఫిరోజ్ వాళ్ళ ఆధ్వర్యంలో నిన్న సాయంత్రం గూడూరు నెల్లూరు రైల్వే స్టేషన్లో చెక్ చేయడం జరిగింది. సుమారు 6 గంటల సమయంలో ప్లాట్ఫామ్ నెంబర్ 4 దక్షిణ చివరిలో నేమ్ బోర్డు వద్ద బ్యాగులతో అనుమానాస్పదంగా ఇద్దరు వ్యక్తులు గుర్తించడం అయింది. పోలీసులు చూసి వీళ్ళు తప్పించుకోవడానికి పాటుపడడం జరిగింది. ఆ టైంలో మధ్యవర్తులైన వీఆర్ఓ మధ్యవర్తుల సహాయంతో వాళ్ళ వద్ద ఉన్న బ్యాగుల్ని తనిఖీ చేయక ఇద్దరిని వాళ్ళ వద్ద సుమారు 11 కిలోల గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీళ్ళు విచారించగా వీళ్ళు రాయగఢ్ నుంచి ఈరోడ్ వరకు జనం టికెట్ తీసుకుని అక్కడి నుంచి ఈ ట్రైన్లో ట్రావెల్ చేస్తూ ఈ చెకింగ్లో భాగంగా ఇక్కడ దిగడం జరిగింది. వీళ్ళ ముద్దాయిల వివరాలు: వివేక్ కృష్ణన్ 24 years, తండ్రి కృష్ణన్, ఈరోడ్ తమిళనాడు. రెండోవాడు ధర్మరాజ్ 20 years, తండ్రి రవి, వాడి నివాసం తమిళనాడు. వీళ్ళిద్దరిని విచారిస్తగా వీళ్ళు ఒరిస్సా రాష్ట్రంలో రాయగఢ ప్రాంతం నుంచి తక్కువ ధరకు గంజాయి తీసుకుని వచ్చేసి తమిళనాడులో విక్రయించేందుకు అక్రమంగా తరలిస్తున్నట్టు అంగీకరించడం జరిగింది. దీంట్లో ముద్దాయి నెంబర్ 1 మీద ఇంతకుముందు గతంలో 2 కేసులు కూడా ఉన్నాయి. ఈ ఘటనపై నెల్లూరు జిఆర్ కేసులో ప్రైమ్ నెంబర్ 40/2026 అంటే 8 Class C, 20 Class B, Class 2B NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. వీళ్ళ ముద్దాయిల యొక్క ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ లింక్స్ కూడా వెరిఫై చేయడం జరిగింది. ఈ ముద్దాయిలు ఇద్దరిని రిమాండ్కు తరలించడం జరుగుతుంది. ఈ వ్యవహారంలో ఐఆర్పీ ఇన్స్పెక్టర్, మరి ఆర్పిఎఫ్ ఇన్స్పెక్టర్, ఎస్ఐస్ మరియు ఈగల్ పీసీ ఫిరోజ్ వీళ్ళందరినీ అభినందించడం